పాఠశాలకు చెందిన విద్యార్థులు జాతీయ స్థాయిలో పతాకాలు తీసుకురావడం మాకెంతో గర్వంగా ఉందని కేఆర్ఆర్ఎం పాఠశాల కరెస్పాండెంట్ షేక్ ఇంతియాజ్ రెహమాన్ పేర్కొన్నారు. కడప నగరంలో ప్రకాష్ నగర్లోని కేఆర్ఆర్ఎం పాఠశాలకు చెందిన 7వ తరగతి విద్యార్థి నవారసుల్ రెహమాన్, 10వ తరగతి విద్యార్థి సుహారత్లు జాతీయ స్థాయిలో జరిగిన ఎస్జీఎం ఖురాష్ కాంపిటీషన్స్ లో విజేతలుగా నిలవడం గర్వించదగ్గ విషయమన్నారు. మా విద్యార్థులు బ్రాస్ మెడల్ సాధించడం పట్ల మాకు ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు. నమస్కారం అండి. సో నేను షేక్ ఇంతియాజ్ రెహమాన్, కరెస్పాండెంట్ ఆఫ్ కేఆర్ఆర్ఎం ఇంగ్లీష్ మీడియం హై స్కూల్. సో మన స్కూల్ తరఫు నుంచి జాతీయ స్థాయిలో జరిగిన ఎస్జీఎఫ్ స్కూల్ గేమ్ ఫెడరేషన్స్ ఆఫ్ ఇండియా తరఫు నుంచి జరిగిన ఖురాష్ కాంపిటీషన్స్లో మన స్కూల్ తరఫు నుంచి 2 విద్యార్థులు పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో వాళ్ళు షేక్ నవాజుర్ రెహమాన్ 7th క్లాస్ స్టూడెంట్ అండ్ సుహృత్ 10th స్టాండర్డ్ స్టూడెంట్ పార్టిసిపేట్ చేశారు. దాంట్లో షేక్ నవాజుర్ రెహమాన్కు బ్రాంజ్ మెడల్ రావడం జరిగింది. అది మన స్కూల్కి చాలా గర్వకారణము. ఈ స్కూల్తో పాటు మన రాష్ట్రానికి కూడా చాలా గర్వకారణమైన విషయము. మనకు ఈ స్థాయికి మన పిల్లల్ని తీసుకుపోయినందుకు మాస్టర్ కృషికి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. నమస్తే, నా పేరు వెంకటేష్. నేను ఆల్మోస్ట్ 20 years నుంచి టైక్వాండో కోచ్గా వర్క్ చేస్తున్నాను. ఈ స్కూల్లో కేఆర్ఆర్ఎం ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో ఈ సమ్మర్ నుంచి మనము టైక్వాండో క్లాసులు స్టార్ట్ చేసాం. రెజ్లింగ్, టైక్వాండో. ఇంత తక్కువ కాలంలోనే నవాజ్ ఉర్ రెహమాన్ అండ్ సుహృత్ కోడిలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో, అలాగే ఇప్పుడు రాయ్పూర్లో మన ఆంధ్రప్రదేశ్ తరఫున జాతీయ స్థాయి పోటీలలో పాల్గొని మన ఆంధ్రప్రదేశ్కి 2 పథకాలు సాధించారు. అందులో మన కడప కేఆర్ఆర్ఎం స్కూల్ విద్యార్థి నవాజ్ ఉర్ రెహమాన్ బ్రాంచ్ మెడల్ సాధించడం చాలా గర్వంగా ఉంది. దీనికి కారకులైనటువంటి మన సెక్రటరీ మేడం శారదా మేడం గారికి, సుబ్రాజ్ సార్ గారికి, అలాగే మన ఇంతియాజ్ రెహమాన్ సార్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.